హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో కూడా ఈ యొక్క కామన్ బిజినెస్ మరియు ఐడెంటిఫైయర్ సామాన్య వ్యాపార గుర్తింపుగా చేసేందుకు రూపాయలు 1435 కోట్లతో ఈ యొక్క పాన్ 2.0 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం ఉంటుంది కదా, ఈ యొక్క ప్రాజెక్టుకు అయితే ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇది ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను సాంకేతికంగా మార్పు చేయడంతో పాటు సులువుగా మరియు వేగంగా మరియు మెరుగైన నాణ్యతతో సేవలు అందించడానికి కూడా వీలవుతుంది అన్నట్టు. అయితే ఈ యొక్క కొత్త కార్డులను క్యూఆర్ కోడ్తో జారీ చేస్తారన్నమాట. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికీ జారీ చేసిన పాన్ కార్డులన్నీ కూడా క్యూఆర్ కోడ్తో ఉచితంగానే అప్గ్రేడ్ అయితే చేయనున్నారు వీళ్ళు ప్రభుత్వం. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అనుకుంటే ఇప్పటి వరకు పాన్ కార్డును ఆపరేట్ చేసే ఇప్పటి వరకు ఈ యొక్క పాన్ కార్డును ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఈ యొక్క 15 నుంచి 20 ఏళ్ళు నాటిది. అయితే ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది అన్నమాట, ఎప్పటిదో పురాతనది కదా. సో దీన్ని పరిష్కరించేందుకైతే కొత్త విధానంలో కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొస్తున్నారు. ఈ యొక్క పాన్ కార్డుకు సంబంధించిన అన్ని వ్యవస్థలను కూడా ఈ డిజిటల్ విధానంలో తయారవుతాయంట. ఇక తద్వారా ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కూడా అవుతాయంట. అలాగే ప్రస్తుతం ఉన్న పాన్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడం మరియు కోర్, నాన్ కోర్, పాన్ టాన్ యాక్టివిటీస్ మరియు పాన్ వెరిఫికేషన్ సేవలను కూడా ఏకీకృతంగా చేయడం ఈ యొక్క కొత్త విధానం యొక్క లక్షణం అన్నమాట. అయితే ఈ యొక్క కొత్త క్యూఆర్ కోడ్ పాన్ కార్డులో డేటా స్థిరంగా విశ్వసనీయంగా ఉండేలా చేస్తుంది అన్నట్లు. అలాగే కొత్త ప్రక్రియ పనిని తగ్గిస్తాయి, మరింత పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి. అప్గ్రేడ్ చేసిన పాన్తో మీ డేటా గతంలో కంటే సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ 2.0 అంటూ రావడం జరిగింది. ఈ యొక్క స్టార్టప్లకు ఊతమిచ్చేందుకైతే రూపాయలు 2750 కోట్లతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జనవరి 1, 2015 ప్రారంభించినటువంటి ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ను మరి 2028 మార్చి 31 దాకా పొడిగిస్తూ రూపాయలు 2750 కోట్లతో అయితే ప్రతిపాదించిన ఎయిమ్ 2.0 క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ యొక్క ఎయిమ్ 2.0తో మెరుగైన ఉద్యోగాలు, సృజనాత్మక ఉత్పత్తులు అందుబాటులోకి అయితే రానున్నాయన్నమాట. అయితే మరి ఎయిమ్ 2.0 ప్రధానాంశాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఏర్పాటు, అంటే ప్రాంతీయంగా జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో కొత్తగా 2500 అటల్ టింకరింగ్ ల్యాబ్లను అయితే ఏర్పాటు చేయనుంది. అలాగే డీప్ టెక్ ఇన్నోవేషన్, అంటే డీప్ టెక్ స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు ఈ యొక్క డీప్ టెక్ రియాక్టర్ అనే రీసెర్చ్ షాన్ బ్యాగ్స్ అయితే ప్రారంభించనున్నారనమాట. అలాగే ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటులో మనకి ఏం చూసాం కదా, ఈ మరియు డీప్ టెక్ యానిషన్ కదా. అయితే పరిశ్రమలకు సహకారంలో కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 10 పరిశ్రమలకు యాక్సిలేటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు ఇందులో. అలాగే లాంగ్వేజ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్నోవేషన్, అంటే ఇంగ్లీష్ మాట్లాడలేని ఆవిష్కర్తలకు మద్దతుగా 30 ప్రాంతీయ నవకల్పన కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అంటూ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు ఉంటారు కదా, వారు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు అన్నమాట. ఇది ఎన్ని కోట్లతోని 2481 కోట్లతో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్కు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. అయితే ఇది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అన్నమాట. దీని కింద అమలవుతుంది ఈ యొక్క రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అన్నమాట. అయితే మరి ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, దేని గురించి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క భూసారాన్ని మెరుగుపరచడం, రసాయనాలు లేని ఆహారం అందించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా పెంపొందించడం. అంటే ఇప్పుడు చాలా వరకు కెమికలే ఉంటుంది కదా, అన్ని రసాయనాలు కలుపుతున్నారు కదా, దానివల్ల అవి లేకుండా చేయడం అన్నమాట. అయితే వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో 15,000 క్లస్టర్లో 75 లక్షల హెక్టార్లలో ఈ మిషన్ కింద అన్నమాట ఈ యొక్క రైతుల ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తారు. అయితే హెక్టార్కు ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున 3 ఏళ్ళు ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది. అలాగే బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు కూడా చేస్తారు. రైతులకు ఉపయోగపడే ఈ యొక్క జీవమూత్రం, బీజమూత్రం మరియు అటువంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఈ యొక్క 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 2000 నమూనా సాగు భూములను ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రాలలో
మరియు ఈ యొక్క వ్యవసాయ వర్సిటీలు రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తారు వీరు. అయితే శిక్షణ కార్యక్రమాలు ఆసక్తి ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులు ఉంటారు కదా, వాళ్ళకు శిక్షకులకు ద్వారా అక్కడ శిక్షణ అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో భారీగా పెరిగిన పాల ఉత్పత్తి అంటూ రావడం జరిగింది. 2023 మరియు 2024లో ఈ యొక్క పాల ఉత్పత్తి ఎంత 23.93 కోట్ల టన్నులకు అయితే చేరింది అన్నట్లు. అదే 2022 మరియు 23లో చూసినట్లయితే ఇది 23.58 కోట్లుగా టన్నులే. అయితే 2014 నుంచి 15లో ఈ యొక్క పాల ఉత్పత్తి ఎంత కేవలం 14.63 కోట్లు టన్నులుగానే ఉండేది. అయితే గత ఏడాది గేదెల నుంచి పాల ఉత్పత్తి ఎంత శాతం అంట 16% తగ్గినా కూడా మొత్తం మీద ఉత్పాదకత పెరగడం విశేషము. అంటే ఆవు పాల దిగుబడి భారీగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. దీంట్లో మనం చూసుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అన్నమాట. మొత్తం మీద ఈ యొక్క క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ మరియు జయంతి అయిన నవంబర్ 26న అంటే నిన్న రాజ్యాంగ దినోత్సవంగా, నిన్ననే ఇతని కూడా దినోత్సవం అనమాట, జయంతి అనమాట. సో ఏటా జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగించిన కేంద్ర పశు సంవర్గ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ దేశంలో 2022-23కు తలసరి పాల లభ్యత 459 గ్రామాలు కాగా ఇప్పుడు అది 470 గ్రామాలకు పెరిగిందని తెలిపారు. అంటే పెరిగిందన్నట్టు, అభివృద్ధి చెందింది. గడిచిన 10 ఏళ్లలో ప్రపంచం అంతటా పాల ఉత్పత్తి సగటున 2% పెరగగా భారత్లో మాత్రం 6% పెరిగిందని వెల్లడించారు. అంటే దేశంలో మన భారీగా పాల ఉత్పత్తి ఎక్కడ పెరుగుతుంది? మన దేశంలోనే. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి ముతి అంటూ రావడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ ఈ యొక్క టెన్నిస్ వుడ్ సోమవారం ఇంగ్లాండ్లోని లివర్పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు. అయితే ఇతను ఎప్పుడు ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు అయితే జరుపుకున్నారు. అయితే జాన్ ఆల్ఫ్రెడ్ గిన్నిస్ రికార్డులో ప్రకారం 9 నెలల పాటు ప్రపంచంలోనే దాదాపు 9 నెలల పాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా హోదాలో ఉన్నారు. ఇతనే 112 ఏళ్ళు అంటే ఇప్పటివరకు ఎవరు లేరు. అయితే ఇతను చరిత్రక విషాదమైన టైటానిక్ ఓడ మునిగిన 1912 ఉండదు కదా, అప్పుడైతే పుట్టాడనమాట. ఈయన 2 ప్రపంచ యుద్ధ కాలంలో కూడా జీవించే ఉన్నారు. ఈయన 2 ప్రపంచ యుద్ధాలు చూశాడు. ఈయన 2 ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు కూడా. ఇతను తన ఈ యొక్క దీర్ఘాయుష్కు అచ్చంగా అదృష్టమే కారణమని ఆయన చెప్పేవారు. అయితే ఇప్పట్లో ఇన్ని రోజులు బ్రతికేవారు ఎవరు లేరు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా ఎవరు ఉన్నారంటే ఈయన, గుర్తుపెట్టుకుని ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్. అడగవచ్చు, ఒకవేళ చెప్పలేము ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇటీవల అత్యంత వృద్ధుడిగా ఉన్న ప్రపంచంలోనే కళ్ళమూశారుగా అతని పేరేంటిదని, జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్. నెక్స్ట్ చూసినట్లయితే రూపాయలు 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ విధానం అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలో రూపాయలు 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా టెక్స్టైల్ కొత్త పాలసీని ప్రభుత్వం అయితే రూపొందించింది అన్నట్టు ఆంధ్రప్రదేశ్. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అంచనా అన్నట్లు. ఇందులో భాగంగా ప్రోత్సాహకాలు అందించి నేత ప్రాసెసింగ్, డర్మెంట్, ఇంటిగ్రేటెడ్ యూనిట్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. క్యాపిటల్ సబ్సిడీ పెంచనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలకు అదన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం ఇందులో ప్రతిపాదించారన్నమాట. సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం టెక్స్టైల్ కొత్త పాలసీపై సమీక్షించారు. పాలసీపై సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదం తెలిపిన ఈ యొక్క ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులను అయితే ఆదేశించారన్నమాట. మరింత కసరత్తు తర్వాత లేదర్ పాలసీపై ముందుకెళ్లాలని కూడా సూచించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ చెస్ ఛాంప్ దివిత్ అంటూ రావడం జరిగింది. అయితే మరో తెలంగాణ ఆణిముత్యం ప్రపంచ వేదికపై తలుక్కుమందని ఇటలీలోని మాంటే సిల్వాన్లో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ అండర్-80 చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఇతను హదుల్లా దివిత్ రెడ్డి విజేతగా అయితే నిలిచాడు. ఇటీవల ప్రపంచ చెస్లో ఛాంపియన్గా నిలిచిన వారు ఏ రాష్ట్రానికి చెందిన వారని కూడా అడగవచ్చు. గుర్తుపెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రానికి. అతని పేరు వచ్చేసి హదుల్లా దివిత్ రెడ్డి. మ్యాక్సిమం ఇలాంటివి ఎక్కువగా మనకు జతపరచుము, ఇందులో సరైనది ఏది కాదు అని అడగడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఇతను 1784లో ఏలో రేటింగ్ కలిగి దివిత్ మొత్తం 11 పాయింట్లకు గాను 9 పాయింట్లు దక్కించుకొని పసిడి పథకం అయితే కైవసం చేసుకున్నాడు. అయితే టోర్నీ అసొంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 8 ఏండ్ల చిచ్చర పిడుగు వరుస విజయాలతో ప్రపంచ విజేతగా నిలిచాడనమాట. ఈ యొక్క ప్రత్యర్థులకు ధీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దివిత్ భారత భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడని ఇదే టోర్నీలో సాత్విక్ స్వేన్ రజతం సొంతం చేసుకున్నాడనమాట. ఏం లేదు, ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు అని గుర్తుపెట్టుకుని. ఇతని పేరు హదుల్లా దివిత్ రెడ్డి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బ్రహ్మోస్ సీఈఓగా
జైతీర్థ్ రాఘవేంద్ర జోషి అంటూ రావడం జరిగింది. మన బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త సీఈఓగా అయితే ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ రాఘవేంద్ర జోషి అయితే నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓగా ఎండి అతుల్ దిన్కర్ రానే పదవి కాలం ముగియడంతో ఈ స్థానంలో అయితే జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించిందన్నమాట. అయితే ఆయన డిసెంబర్ 1న అయితే బాధ్యతలు స్వీకరించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క డిఆర్డిఓ, రష్యాకు చెందిన మాషినోస్ట్రయో ఈ యొక్క సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏర్పాటు చేశారన్నట్లు. అయితే న్యూఢిల్లీలో కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తుంది. బ్రహ్మోస్ సీఈఓగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అంటే మనకు జైతీర్థ్ రాఘవేంద్ర జోషి అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శక్తికాంత్ దాస్ పదవి కాలం పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు, శక్తికాంత్ దాస్ ఉన్నారు కదా. అయితే అతని పదవి కాలాన్ని మరో 2 ఏళ్ళు అయితే పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయన్నమాట. అయితే 2018లో తొలిసారి ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన దాస్కు 2021 డిసెంబర్లో మరోసారి ఈ అవకాశం అయితే లభించింది. అయితే దాస్ ప్రస్తుత 3 ఏళ్ళు పదవి కాలం డిసెంబర్ 12న అయితే ముగియనుందన్నమాట ఈ డిసెంబర్కి. అయితే ఆయన్నే ఆర్బీఐ గవర్నర్గా 3వసారి కొనసాగించేందుకు ఆర్థిక శాఖ నుంచి ఏసీసీకి సిఫారసు వెళ్ళినట్లుగా తెలుస్తుందన్నమాట. అంటే మళ్ళీ కూడా అతనే ఉండాలని గవర్నర్గా ఆర్బీఐకి. అయితే కనీసం 2 ఏళ్ళు పొడిగింపు అయినా ఆయనకు లభించవచ్చని ఆంగ్ల పత్రికలు అయితే పేర్కొన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహాకుంభమేళలో తొలిసారి రోబోలు అంటూ రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళలో రోబోలని ఉపయోగించాలని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట. అసలు ఎందుకోసం రోబోలను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు మరి ఎక్కడ అంటే ఈ యొక్క మరయంత్రాల వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తాయని, వీటికి తోడుగా ప్రత్యేక శిక్షణ కూడా పొందిన 200 మంది ఫైర్ కమాండోలను మోహరించామని ఈ యొక్క అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజ చౌహాన్ వెల్లడించారన్నమాట. అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలు అంటే కొన్ని బిల్డింగ్ల మీద కానీ ఎక్కడ కానీ సిబ్బంది కూడా వెళ్ళలేని ఉంటాయి కదా ప్లేస్గా, అక్కడికి వీటిని అయితే పంపిస్తారన్నమాట. అయితే ఈ 3 రోబోలను మహాకుంభమేళలో సిద్ధంగా ఉంచుతామని, ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువు ఉంటాయట అవి. అయితే మెట్లు ఎక్కడంతో పాటు మంటలను అదుపు చేసే సామర్థ్యం కూడా వాటి సొంతమని చెప్పారు. 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసి వాటిని టవర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ తరహాలోనే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న ఈ యొక్క స్పెషల్ ట్రైనర్ రెస్క్యూ గ్రూప్ ప్రారంభించామని, యూనిట్లో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ మరియు సిఐఎస్ఎఫ్ మరియు హైదరాబాద్లోని శిక్షణ పొందిన 200 మంది సిబ్బంది ఉంటారని వెల్లడించారనమాట. అయితే ఉత్తరప్రదేశ్లో జరగబోయే మహాకుంభమేళలో ఈ రోబోలను అయితే ఉపయోగించబోతున్నారు. ఇటీవల రోబోలని ఏ ఒక్క రాష్ట్రంలో ఉపయోగించాలనుకుంటున్నారు అని అంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో అనమాట జరగబోయే కుంభమేళలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 32 మండల పరిషత్తులకు ఆమోదం అంటూ రావడం జరిగింది. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో ఏర్పడిన 32 కొత్త మండలాలను మండల పరిషత్తులుగా గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందన్నట్లు. అయితే అవి ఏంటి, వరంగల్ రూరల్ అర్బన్ ఈ యొక్క జిల్లా పరిషత్తులను వరంగల్ హన్మకొండ జిల్లా పరిషత్తులుగా మార్చింది. ప్రజాప్రతినిధులు ప్రజా విజ్ఞప్తుల మేరకు గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో కొత్తగా 32 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇతర మండలాల్లో గ్రామాలను విలీనం చేసి వాటిని ప్రారంభించారన్నమాట. అయితే అప్పటికే ఉమ్మడి మండలాలుగా పరిధిలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్నందున నూతన మండలాలకు కొత్తగా పాలక వర్గాలు ఏర్పడలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మండల పరిషత్తుల పాలక వర్గాలు గడువు అయితే జూలైతో ముగిసిందన్నమాట. ఈ నేపథ్యంలోనే కొత్త మండలాలను మండల పరిషత్తులుగా గుర్తించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన సమర్పించగా ప్రభుత్వం అయితే ఆమోదించింది. దీంతో ఆయా మండలాల్లో పాలక వర్గాల ఏర్పాటు కోసం ఎన్నికల నిర్వహణ కూడా మార్గం సుగమమైంది అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.